తల్ల లోకంలో లేని ఎంత ఈ మాయా మంత్రాలు వెనుకున్న మాంత్రికుడు ఎవడు? ఏ సినిమాలైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యి సినిమాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. అలా కాకుండా 57 years స్టిల్ నో వన్ క్యాన్ బీట్ చియాన్ విక్రమ్ ఎనర్జీ. చియాన్ విక్రమ్ గారు యాక్టింగ్లో మునిగి తేలాడు భయ్యా. ప్రాణం పోసాడు యాక్టింగ్కి మాత్రం ఈ మూవీ కోసం. అలా మూవీస్కి ప్రాణం పోసాడు, బట్ ఈ మూవీలో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది భయ్యా. ట్రైలర్ ఎలా చూపించారంటే చావును ఎదిరించే వాళ్ళు మాత్రమే ఇక్కడ బతకగలరు, ఇక్కడ జీవితం అన్నట్టు ట్రైలర్లో చూపించారు భయ్యా. నిజంగా ట్రైలర్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. మన తెలుగు హీరోల స్థాయిని తెలుసుకొని కూడా వాళ్ళతో పోటీ నేను కూడా సై అంటూ తెలుగులో రజనీకాంత్ తర్వాత చియాన్ విక్రమ్ గారు ఆ స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఏకైక నటుడు చియాన్ విక్రమ్ గారు భయ్యా. చియాన్ విక్రమ్ గారు మాత్రమే ఎక్స్పెరిమెంటల్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ భయ్యా. ఆల్మోస్ట్ మూవీస్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసేసాడు భయ్యా క్యారెక్టర్తో. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ మామూలుగా లేదు భయ్యా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, అక్కడి ప్రజలు కూడా, వాటన్నిటిని చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి భయ్యా. చాలామంది రంజిత్ గారిని చాలా పొగుడుతున్నారు భయ్యా, చాలా మెచ్చుకుంటున్నారు. వాటే రైటింగ్ భయ్యా అంటే చాలామంది గూస్ బంప్స్ మూవీ ఎలా ఉన్నా సరే చూడాల్సిందే, August 15th వెయిటింగ్ ఇక్కడ అని అంటున్నారు భయ్యా చాలామంది ఫ్యాన్స్. ట్రైలర్లో ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క యుగాంతంలా ఉంది భయ్యా. నిజంగా చెప్పాలంటే విక్రమ్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ లోడింగ్ అవుతుంది అంటున్నారు భయ్యా చాలామంది ఫ్యాన్స్. అలాగే నేను కూడా. నిజంగా మరి ఆ ట్రైలర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి మరి.